ప్రశ్నిస్తే పీక నొక్కేస్తాం, అన్యాయాన్ని నిలదీస్తే అంతు చూస్తాం, నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిలువునా పాతేస్తాం. ఇది రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నిరంకుశత్వ విధానం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారికి వేధించడానికి ఎంతకైనా తెగిస్తోంది పాలక పార్టీ. అన్యాయంగా కేసులు బనాయించి వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ఒక మహిళను బెదిరించి మరో మహిళా జర్నలిస్టు రేవతిపై అక్రమ కేసు బనాయించారు. కాంగ్రెస్ దౌర్జన్యకాండపై తెలంగాణ సమాజమంతా భగ్గుమంటోంది. జర్నలిస్టు రేవతిపై అక్రమ కేసు పెట్టడాన్ని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ ఖండించారు. తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయాయట. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తీరు అచ్చం అలాగే ఉంది. మాది ప్రజాపాలన, కంచెలు బద్దలు కొట్టాం, నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. ఇలా ఉద్దేర డైలాగులు కొట్టిన కాంగ్రెస్ నాయకులు రియాలిటీకి వచ్చేసరికి చుక్కలు చూపిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా అన్నట్టుగా పరిపాలనను పూర్తిగా అటకెక్కించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు అన్నీ ఇన్ని కావు. పవర్ సప్లై సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయాన కాంగ్రెస్ నాయకులే మీడియా ముందుకొచ్చి కరెంటు కోతల మీద వాపోయిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా తమ చేతగానితనాన్ని అంగీకరించలేకపోతున్న రేవంత్ సర్కార్ దౌర్జన్యకాండకు దిగింది. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు కుట్రలు చేస్తున్నది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులనే విజిల్ బ్లోయర్స్ పై దాడికి ప్రయోగిస్తున్నారు. అడిగితే అరెస్ట్, ప్రశ్నిస్తే కేసు పెడతామంటూ బెదిరింపుల రాజ్యాన్ని నడుపుతోంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ నగరంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఎల్బీ నగర్ లో అయితే గంటల తరబడి కరెంటు కట్ చేస్తున్నారు. ఇదేంటని నిలదీసినందుకు కృతిక అనే మహిళను విద్యుత్ శాఖ ఉద్యోగులు వేధించారు. కరెంటు రావట్లేదంటూ ట్వీట్ చేసిన పాపానికి ఆమెను బెదిరించారు. కృతిక ఇంటికి వెళ్లి ట్వీట్ డిలీట్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. కరెంటు సిబ్బంది కూడబలుక్కొని కృతిక ఇంటిని చుట్టుముట్టారు. ఈ దుర్మార్గంపై విద్యుత్ శాఖకు కంప్లైంట్ చేస్తూ కృతిక మరో ట్వీట్ పెట్టారు. ఇదెక్కడి దౌర్జన్యం, ఇళ్ల మీదకి వచ్చి లైన్మెన్లు బెదిరించడమేంటని ట్వీట్లో ప్రశ్నించారు. దీనిపై ఇప్పటి వరకు విద్యుత్ శాఖ నుంచి రెస్పాన్స్ రాలేదు. అటు కృతికకు జనం మద్దతుగా నిలబడ్డారు. విద్యుత్ శాఖ నుంచి ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని జర్నలిస్ట్ రేవతి ట్విట్టర్లో ప్రశ్నించారు. బాధితులు కృతికకు ఎదురైన పరిస్థితిపై తెలంగాణ విద్యుత్ శాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదేం పద్ధతి? కరెంటు కోతలపై ప్రశ్నిస్తే సమస్యను పరిష్కరించకుండా ఇళ్ల మీదకు వెళ్లడమేంటని రేవతి మండిపడ్డారు. ట్వీట్లను బలవంతంగా డిలీట్ చేయించడం ఏ రకమైన ప్రజాపాలన అని ఆమె ట్వీట్లో నిప్పులు చెరిగారు. జర్నలిస్ట్ రేవతి ట్వీట్ పై విద్యుత్ శాఖ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ స్పందన లేదు. కానీ సంబంధం లేని ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు తలదూర్చారు. ఎవరూ అడగకముందే రాచకొండ పోలీసుల నుంచి ఈ వ్యవహారంపై స్పందన వచ్చింది. జర్నలిస్ట్ రేవతి ట్వీట్ కు రిప్లై ఇచ్చి ఈ అంశంపై వివరాలిస్తే పరిశీలిస్తామంటూ పోలీసులు మెసేజ్ చేశారు. దీనికి రియాక్ట్ అయిన రేవతి, ఇది విద్యుత్ శాఖ ప్రభుత్వ వ్యవహారం కదా, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. మీకు సాయం చేద్దామనే ట్వీట్ చేశామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే తాను జర్నలిస్ట్నని, పోలీసులు ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారో అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదని సమాధానమిచ్చారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసుల జోక్యం చేసుకోవడం ఖచ్చితంగా బెదిరించే ప్రయత్నమేనని రేవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ ఎపిసోడ్ మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో రాచకొండ పోలీసుల తీరుపై జనం మండిపడ్డారు. రేవతికి మద్దతు తెలుపుతూ ట్వీట్లతో కడిగిపారేశారు. కృతికతో పాటు జర్నలిస్ట్ రేవతికి ఎదురైన బెదిరింపుల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి పౌరులు ఎదుర్కొన్న సమస్యలను లేవనెత్తిన జర్నలిస్టులపైనే పోలీసులు బెదిరింపులకు పాల్పడతారా? అసలు మీకేం హక్కుందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని కేటీఆర్ గట్టిగా ప్రశ్నించారు. పోలీస్ శాఖ ఏమైనా విద్యుత్ శాఖను నడుపుతోందా? సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ డీజీపీ రాచకొండ పోలీసులు దీనికి సమాధానం చెప్పాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంత జరిగినా తప్పులను సరిదిద్దుకోకుండా ఉల్టా బాధితురాలిపైనే కక్షపూరిత చర్యలకు దిగాయి రాష్ట్ర సర్కార్ పోలీస్ శాఖ. ఎల్బీ నగర్ ఏఈతో ఫిర్యాదు తీసుకుని మహిళా జర్నలిస్ట్ రేవతిపై కేసు బనాయించారు. ప్రభుత్వ పెద్దల సూచనలతోనే ఆమెపై కేసు నమోదు చేశారన్నది సుస్పష్టం. సర్కార్ దురహంకారంపై జర్నలిస్ట్ రేవతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ప్రశ్నిస్తే ప్రజా పాలనలో తనకు దక్కిన గౌరవం ఇదంటూ తనపై కేసు నమోదు చేసిన వైనాన్ని ప్రజలకు వివరించారు. ఎఫ్ఐఆర్ కాపీని ట్వీట్ చేశారు. అసలు దోషులైన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది బెదిరింపులకు పాల్పడిన పోలీసులు స్వేచ్ఛగా తిరుగుతుంటే ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా పైన ఇదేనా మీ స్టాండ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని నిలదీశారు. నిజాలను నిగ్గదీసే జర్నలిస్టుల గణాన్ని నొక్కడమేనా మీ ప్రజాపాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపుల రాజ్యంపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ భగ్గుమన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రేవతిపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్ట్ రేవతి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారని చెప్పారు. ప్రజా గొంతుకగా ప్రశ్నిస్తున్న రేవతి లాంటి ప్రజాస్వామిక వాదులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోందని దాసోజు శ్రవణ్ దుయ్యబట్టారు. జర్నలిస్ట్ రేవతిపై తప్పుడు కేసు పెట్టిన ప్రభుత్వం, పోలీసులు, విద్యుత్ శాఖ తీరుపై తెలంగాణ ప్రజలంతా మండిపడుతున్నారు. ఇదెక్కడి బెదిరింపుల రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ 6 నెలల పాలనలో శాంతి భద్రతలు భ్రష్టుపట్టాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలపై సమీక్ష చేసే సోయిలేని సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు, సామాన్యులపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఫైర్ అవుతున్నారు.